తెలుగుదేశంలో నుంచి ఉండి ఆ తర్వాత తీర్థం ముచ్చుకున్నది ఇది వైఎస్ఆర్సిపి. ఒక అద్భుతమైన నాయకుడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, ఆయన కుమారుడు జగన్ స్థాపించినటువంటి పార్టీ వైఎస్ఆర్సిపి. ఆ పార్టీలో ఇన్ని సంవత్సరాల తర్వాత కండువా వేసుకున్నాను. ఒక ఎమ్మెల్యే కావాలని, ఒక ఎంపీ కావాలని అని ఉంటే ఇంతకు ముందే 3 సంవత్సరాలకు ముందు జగన్ అంటే నాకంటే చిన్నవాడు కాబట్టి ఆ సంబోధన, అంకుల్ మీరు నాకు సపోర్టుగా ఉండాలి అని అంటే, తప్పకుండా బాబు, నేను హృదయపూర్వకంగా సపోర్ట్ అంటే సపోర్టే, నీ దగ్గర ఏది ఆశించను. నేను ఒక ఎమ్మెల్యే కావాలి, ఎంపీ కావాలి, ఇంకొక పదవి కావాలి, ఏమి ఇస్తావని పార్టీలోకి వస్తే అని నేను అడగలేదు, ఈరోజు అడగలేదు. నువ్వు గెలువు ముఖ్యం, నీ గెలుపు ఖాయం. ఆ తర్వాత నాకు అవసరం ఉంటుందో లేదో, అవసరం అంటే నేనే అడగాలని ఉండదు, అది నీకు ఇష్టమైతే ఏమిటని తెలుసు, అది నీ ఇష్టం. కానీ ముందుగానే నాకు ఏ పదవి ఇస్తావు అని నేను దైవసాక్షిగా అడగలేదు. అదైతే ఇప్పుడే 3 నెలలకు ముందే పార్టీలో చేరిపోయి ఉండాలి, లేదా 3 సంవత్సరాల ముందే పార్టీలో చేరిపోయి ఉండాలి. నేను వెనక నుండి ప్రతి మంచికి చెడ్డకు ఉన్నాం. బంధువే, బంధువుని చేరలేదు. తెలుగు ప్రజలకు మంచి చేస్తున్నాడు, చేయబోతున్నాడు, ముఖ్యమంత్రి అవుతాడు, తప్పకుండా అవుతాడు, అయితే ప్రజలకు మంచి జరుగుతుందనే ఉద్దేశంతో అతని కజిన్ సిస్టర్నే నా కుమారుడికి పెళ్లి చేసుకున్నాం. తను నా రెండవ కూతురు, మీ అందరికీ తెలుసు. మొదటి కూతురు లక్ష్మీ ప్రసన్న, రెండవ కూతురు వివరాలిక, మూడవ కూతురు మనోజ్ కుమార్ భార్య. కుటుంబాల గురించి తెలుసు, నేనేమిటో మీకు తెలుసు.